హాయ్ అండి, మైసూర్ పాక్ చేసుకుందాము. కరెక్ట్ కొలతలతో చెప్తాను, ట్రై చేయండి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల వరకు షుగర్ వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకోండి. అట్లానే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇంకో స్టవ్ పైన 2 కప్పుల ఆయిల్ వేసుకోండి. లైట్గా వేడైన తర్వాత పక్క స్టవ్ పైన ఆయిల్ సిమ్లో పెట్టుకోండి. వేడి ఆయిలే పోయాలి. మనకి లైట్గా తీగపాకం వచ్చిందండి, మరి ముదురు తీగపాకం కాకుండా ఇట్లా లైట్గా 2 ఏళ్ళ మధ్యన లైట్గా తీగపాకం వచ్చేటప్పుడు ఆ కప్పుతో శనగపిండి అంతా కూడా వేసేసుకోండి. మీకు ఇంకా ఉండలు కడితే ఏమైనా భయంగా ఉంటే ఫస్టే ఆయిల్ 1 కప్పుడు వేసి కలిపేసి కూడా పోసుకోవచ్చు. నేను గరిటతో కలపడం మీకు ఇబ్బందిగా ఉంటే ఇసుకర తీసుకొని ఇసుకరతో కలిపితే ఉండలు లేకుండా వచ్చేస్తాయి. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసినట్లయితే చక్కగా ఉంటుంది మైసూర్పాకు. మధ్యలో కొంచెం డార్క్గా పైన అంతా కూడా గోల్డ్ కలర్తో చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మైసూర్పాకు. పక్క స్టవ్ మీద 2 కప్పుల ఆయిల్ పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఒక చేత్తో ఆయిల్ పోసుకుంటూ స్టవ్ మీడియంలో పెట్టుకొని చేసినట్లయితే చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా మైసూర్పాకు చేసేటప్పుడు ఎవరైనా 2 మనుషులు ఉన్నట్లయితే ఒకరు కలుపుతూ ఉంటారు, ఒకరు ఆయిల్ పోస్తూ ఉంటే అంత చేయి పెయిన్ అనేది అనిపించదు, లేకపోతే చేయి నొప్పి అనిపిస్తుంది. కొద్దిగా చేసాం కాబట్టి అంత నొప్పి అనిపించదు. 1 కిలో 2 కిలోలు అయితే కొంచెం పెయిన్ అనిపిస్తుంది చెయ్యి. అందుకని 2 ఉన్నట్టు చూసుకోండి ఎక్కువ చేసినట్లయితే. నేను కొద్దిగా చేశాను, 1 కప్పుకి 2 కప్పులకి ఏమంత పెద్ద పెయిన్ అనిపించదు. 1 కిలో పిండి తీసుకుంటే మాత్రం ఇద్దరు ఉన్నట్టు చూసుకోవాలి. పెద్ద వర్షం అండి, కరెంటు పోయింది ఇక్కడ, చూసారు కదా. ఇలా పోసుకున్న తర్వాత ఏదైనా గిన్నెలోకి ఇట్లా కుదించినట్లయితే కిందకి వెళ్ళిపోయి చక్కగా వేడిగా ఉన్నప్పుడే మీరు కట్ చేసుకుంటే చల్లగైన తర్వాత పీసులు అనేటివి వచ్చేస్తాయి. చల్లగైన తర్వాత కట్ చేయడానికి రాదు. ఇలా నేనైతే కట్ చేశాను. ఇంతకుముందు చాలా చేశాను, ఒకసారి కొబ్బరి నూనెతో చేశాను, ఒకసారి నెయ్యితో చేశాను. చాలా టేస్ట్ అయితే ఉందండి. కొబ్బరి నూనెతో చేసేటప్పుడు కొబ్బరి వేసినట్టు స్మెల్ బాగుండే, చాలా బాగుంది. ఇవ్వండి ఇట్లా మీరు ఏ స్మెల్ రాకూడదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గోల్డ్ ఆయిల్ కానీ వేసుకుంటే అంత వాసన ఉండదు, చక్కగా ఉంటుంది. చూశారు కదా, చక్కగా ఇంకా వేడిగా ఉందండి, అందుకనే మీకు చూపించడం కోసం పోసాను. కానీ ఇంకా వేడిగా ఉంది, చెయ్యి కాలుతుంది. లోపల చూసారా ఎంత గుల్లగా ఉందో. మనకి చేయడం చాలా ఈజీ, సాఫ్ట్గా నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఉంది. నేను చెప్పిన కొలతలతో ఎవరికైనా మైసూర్పాకం ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, గొంతు పొంగనాలు చేసుకుందాము. రాగి పిండి, పచ్చి కొబ్బరి, క్యారెట్తో చాలా బాగుంటుంది. మిక్సీ జార్లో 3 యాలకులు, పచ్చి కొబ్బరి పైన తోలంతా తీసేసుకోవాలి. 2 క్యారెట్లు, కొద్దిగా పాలు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. 1 కప్పు రాగి పిండి వేసుకున్నాను. ఈ క్యారెట్, పచ్చి కొబ్బరి అంతా కూడా వేసేసుకొని మీరు స్వీట్ ఎంత తింటే అంత బెల్లం వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే మా ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి కప్పు రాగి పిండికి కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా పాలు పోసుకుంటూ కొద్దిగా చిటికెడు సాల్ట్, వంట సోడా 1 హాఫ్ చెంచా వరకు వేసుకున్నాను. కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా కొంచెం, ఎందుకంటే బెల్లం ఇలా కలుపుతూ ఉంటే మనకి ఎక్కువగా లూజ్గా అయిపోతూ ఉంటుంది. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా కలిపి చూడండి. 1 గుప్పెడు నువ్వులు వేసుకున్నాను. నువ్వులు వేసుకుంటే పంటకింత పడి చాలా టేస్ట్గా అనిపిస్తాయి. అది ఉడికేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. గుంత పొంగనాలు ఎప్పుడు వేసినా సరే మీరు నేతితో కాల్చుకోండి. మనకి స్వీట్ సరిపోయింది లేదు కొంచెం నోట్లో పెట్టి చూసుకుంటే తెలుస్తుంది. స్టవ్ పైన గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కొద్దిగా ఈ పిండి అనేది వేసుకొని మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి కాల్చుకోండి. చక్కగా ఉడుకుతుంది, టేస్ట్ చాలా బాగుంటాయండి. మూత పెట్టుకొని ఉల్టా పల్టా వేసుకుంటూ, చూసారు కదా,
ఉల్టా పల్టా వేసుకుంటే కొద్దిగా ఎక్కువ నెయ్యి అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చాలా గుంత పొంగనాలు వట్టి రాగి పిండితో కూడా స్వీటే కాకుండా మనకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కొంచెం వేసుకొని వట్టి రాగి పిండి కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలిపి, మీకు స్వీట్ ఇష్టం లేకపోతే అలా కారంవి కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. మనకి ఎక్కువగా ఆయిల్ అవసరం ఉండదు. డీప్ ఫ్రైకి సరిపడగా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చల్లగైనా బాగుంటుంది. చల్లగా అయితే తీపి అనేది ఎక్కువగా తెలుస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. ఉల్లిపాయ పకోడీ కోసం ఒక పెద్ద సైజువి 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. 2 పచ్చిమిర్చీలు సన్నగా తరిగేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం లావుగానే తరిగేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు సన్నగా తరిగేసేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు కరకరలాడుతూ రావాలి పకోడీ అంటే బియ్యం పిండి అవసరం లేదు. వేడి వేడి ఆయిల్ 2 స్పూన్లు వేసుకుంటే కరకరలాడుతూ వస్తుందండి. నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా బాగా వస్తుంది. ధనియాలు, అల్లం కచ్చపచ్చ దంచేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 స్పూన్ల వరకు కారము, మీరు ఎంత కారం తింటే అంత వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా సాల్ట్, గరం మసాలా, కొద్దిగా వాము. ఇలా ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం అంతా కలిసేటట్టు ఫస్ట్ చేత్తోనే ఇలా పిసికేసి, మీకు ఎంత పొకాడీకి పట్టినంత ఒక కప్పుడంతా, మీరు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఎట్లా తీసుకుంటారో దానిలో హాఫ్ వరకు మీరు శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. నేను పెద్ద సైజు 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఒక కప్పుడు వరకు శనగపిండి వేసుకున్నాను. మీకు కొలతలతో అంటే మీరు పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకుంటే ఒక కప్పుడంత శనగపిండి వేస్తే సరిపోతుంది. వేడి వేడి ఆయిల్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇలా ఉల్లిగడ్డకి శనగపిండి అంతా పట్టేటట్టు కలుపుకొని, కొంతమందికి ఉల్లిగడ్డలో ఎక్కువ వాటర్ వచ్చినట్లయితే వాటర్తో పనే ఉండదు. లేదు అనుకున్నప్పుడు ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉల్లిగడ్డ పిసుకుతూ కలిపినట్లయితే మనకి శనగపిండికి చక్కగా పట్టుకొని పకోడీలు వేసేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. విడివిడిగా రావాలనుకుంటే కొంచెం నీళ్ళు తగ్గించి వేసుకుంటే విడివిడిగా వస్తుంది. నేను ఇట్లా చిన్న చిన్న పకోడీలాగా వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్తో అయినా లేదు చాయ్తో అయినా మనం సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు. చక్కగా చాయ్ తాగేటప్పుడు పకోడీలాగా చక్కగా తినొచ్చు. మెత్తడి పకోడీలు కూడా పెట్టాను నా ఛానల్లో. మెత్తడి పకోడీలు గుంత పొంగనాల ప్లేట్లో వేసి పెట్టాను. చాలా సింపుల్గా ఈజీగా వచ్చాయి. టేస్ట్ చాలా బాగున్నాయి. ఎవరికైనా నచ్చితే వెళ్ళి చూడండి. ఇది కరకరలాడుతూ ఈ పకోడీ చాలా బాగుంటుందండి. రైస్ అస్సలు వేయలేదు, మనం చూసారు కదా. రైస్ పొడి అస్సలు వేసుకోలేదు, బియ్యం పిండి. చాలా టేస్ట్గా ఉంటాయి కరకరలాడుతూ. ఒట్టి శనగపిండితో కూడా మనం కరకరలాడుతూ చేయొచ్చు. మీకు ఇంకా పచ్చిమిర్చిలు కానీ కరివేపాకు కానీ వేపేసి మీరు ఇంకా కారం తినాలి అనుకుంటే పకోడీల పైన వేసుకొని తినండి. టేస్ట్ అదిరిపోతుందండి. మనకి స్టవ్ బంద్ చేసినాక కరివేపాకు వేసుకున్నట్లయితే కరకరలాడుతూ ఏగిపోతుంది, తీసేయచ్చు. చూసారు కదా, చాలా చక్కగా కరివేపాకు ఒట్టిదే తినొచ్చు, అంత టేస్ట్గా అయితే ఉంది. పకోడీ అయితే అదిరిపోయింది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. మా దగ్గర ఎర్రదుంపలు అంటారు, ఇక్కడ స్వీట్ పొటాటో అంటారు. ఇవి శుభ్రంగా నేనైతే 1 కిలో తీసుకొచ్చాను. శుభ్రంగా కడిగేసుకొని ఇవి ఎప్పటికప్పుడే ఉడికించుకొని తింటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. నేనైతే ఇంట్లో ఇలా ఉడకబెట్టి తింటాము, చాలా టేస్ట్గా ఉంటుంది. తోలుతో పాటే తినేస్తామండి. మీకు ఇష్టం లేకపోతే తోలు తీసేసుకోవచ్చు. నేనైతే పచ్చివి ఎక్కువగా తినడానికి నాకు ఎక్కువ ఇష్టం. పచ్చివంటే నేను పచ్చి దుంపలే తినేస్తూ ఉంటాను. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ, అట్లానే ఈ ఎర్రదుంపలు కానీ పచ్చివే. పల్లీలు కూడా పచ్చివే తింటా. పల్లీలు అయితే పచ్చివి చాలా ఇష్టం నాకు. ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. 1.5 స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకున్నాను. ఒక 5 స్పూన్ల వరకు వాటరు, ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకున్నాను. మనకి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చక్కగా ఒక్క ఎజకే ఉడికిపోతుంది. స్టవ్ హైలో పెట్టి 1 కేజీ వచ్చాక కిందకి దించేసుకుంటే సరిపోతుంది.
మా ఇంట్లో ఇది ఎప్పటిదప్పుడే పెడుతూ ఉంటాను కాబట్టి ఇది లంచ్కి పిల్లలకైతే పెడుతున్నాను. మీకు ఇష్టం ఉంటే తోలు తీసేసి కూడా తినేయచ్చు. మా ఇంట్లో అలాగే తినేస్తారు. అందుకే శుభ్రంగా 1-2 సార్లు కడిగి పెడతాను. అప్పుడే మనకి మట్టి గట లేకుండా చక్కగా ఉంటుంది. చూశారు కదా. ఇంకా మనకి వాటర్ అనేది బెల్లం కరిగి ఒక 2 స్పూన్ల వరకు ఇంకా ఉంది. మరి మాడకుండా హైలో పెట్టి 1 కేజీ వచ్చాక దించేయడమే. చక్కగా ఉడికిపోతాయండి. ఎవరైనా డైట్ చేసిన వాళ్ళు కానీ జిమ్ చేసిన వాళ్ళు కానీ ఎక్కువగా స్వీట్ పొటాటో తింటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. డైట్ చేసే వాళ్ళు మెయిన్ స్వీట్ పొటాటోనే కాదు, ఏవైనా ఎక్కువగా దుంపలు కానీ ఇట్లా ఉడికించుకొని తిన్నట్లయితే బాగుంటుంది. టేస్టే కానీ ఎక్కువ టైము మనకు ఆకలి లేకుండా ఉంటుంది. ఆలు అయితే అస్సలు తినరు డైట్ చేసేవాళ్ళు, అప్పుడప్పుడు తినాలి. అండి, నేను ఎప్పుడు కూడా గరం మసాలా ఇంట్లో తయారు చేసి వేసుకుంటాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక చిన్న 3 దాల్చిన చెక్కలు, ఒక 10-11 వరకు యాలక్కాయలు వేసుకున్నాను. ఇవన్నీ కూడా 100 గ్రాముల ధనియాలకండి. మనకి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రతి కర్రీ కూడా చాలా బాగుంటుంది. 1 స్పూన్ వరకు వేసుకుంటే లవంగాలు గుప్పెడు, మిరియాలు గుప్పెడు వేసి ఇవి ఫస్ట్ లైట్గా వేపుకోవాలి. మనకి స్టవ్ సిమ్లో పెట్టి వేపుకుంటే అన్నీ కూడా చక్కగా వేగుతాయి. మెంతులు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. చిటికెడన్ని వాము. ఈ వాము మెంతులు అనేది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను ఎప్పుడు కూడా వేసుకుంటాను. గరం మసాలాలో చాలా బాగుంటుంది టేస్టు. ఒక 100 గ్రాముల వరకు ధనియాలు తీసుకున్నాను. మనం స్టవ్ మాత్రం సిమ్లో పెట్టి వేపుకోవాలి. అప్పుడే మంచిగా వేగి మంచి సువాసనతో ఉంటుంది. ఒక గుప్పెడంతా జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇది సాజీరా అండి. సాజీరాలో అక్కడక్కడ మిరియాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అన్ని దినుసులు కలిపినవి ఇచ్చారు, అందుకనే నాకు అలా వేసుకున్నాను. గుప్పెడంతా సాజీరా. ఇవన్నీ కూడా చల్లగైన తర్వాత అదే కళాయిలో ఒక గుప్పెడైన ఆవాలు వేసుకోవాలి. గరం మసాలాలో ఆవాలు చాలా బాగుంటాయండి టేస్టు. ఎవరైనా సరే వేయరు కానీ ఒకసారి చూడండి. ఆ వేడికే అవి వేగిపోతాయి. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రతి కర్రీస్లో 1 స్పూన్ వరకు వేసుకుంటే బాగుంటుంది. మిక్సీ జార్లో చల్లగైన తర్వాత ఆవాలు, ఈ ధనియాలు అన్నీ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టుతో సహా. చూశారు కదా, చక్కగా పొడి అయిపోయింది. పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఇట్లా కొంచెంసేపు చల్లగా అయిన తర్వాత ఏదైనా సీసాలోకి కానీ లేదంటే స్టీల్ బాక్స్లోకి కానీ పెట్టుకుంటే మనం ఏ కర్రీ వండినా సరే 1 స్పూన్ వరకు వేసినట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. బయట గరం మసాలా కంటే కూడా ఇది మనం కొనుక్కునే దినుసులు బట్టి తక్కువ రేట్లో ఎక్కువ రోజులు వచ్చేస్తుందండి. ఒక 100 గ్రాముల ధనియాలు తెచ్చుకొని మీరు ఒకసారి ట్రై చేయండి. కర్రీస్ కూడా టేస్ట్గా ఉంటాయి. బయట మసాలాలు ఏమి వేస్తారో తెలీదు. మనం ఇంట్లో నీట్గా ఇలా చేసి పెట్టుకుంటే చక్కగా ఏ కూరలో అయినా 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. కమ్మటి సువాసనతో టేస్టీగా తయారైపోతాయండి కర్రీస్ కానీ, ఫ్రైలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ దేంట్లో అయినా వాడచ్చు. అంత టేస్ట్గా ఉంటాయి. నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి, బెండకాయ పెరుగేసి గ్రేవీ కర్రీ చేసుకుందాము. చపాతీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు ఇంకా ఎన్నిసార్లైనా బెండకాయ తెచ్చినా తేకపోయినా కావాలని ఈ కర్రీ కోసం తెచ్చుకొని మరీ వండుకుంటారు. అంత టేస్ట్గా ఉంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి మనకి లైట్గా వేపి సైడ్కి తీసుకోవాలి. అదే కళాయిలో మనం మిక్సీ గిన్నెలో వేసుకున్న గ్రేవీ అంతా కూడా పోసుకోవాలి. మిక్సీ గిన్నెలో లవంగా, దాల్చిన చెక్క, 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, 1 పెద్ద స్పూన్ వరకు పెరుగు వేసుకున్నాను. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అనేది మనం బెండకాయలు తీసిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఈ రుబ్బు పెట్టుకున్న పెరుగు, టమాటో
ఉల్లిగడ్డ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని కలుపుతూ ఇంకొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి బెండకాయ ఉడకటానికి సరిపోతుంది. కొద్దిగా పసుపు, మీరు ఎంత కారం తింటే అంత కారము, కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. బాగా కలిపేసి మూత పెట్టి ఒక 3 సెకండ్ల వరకు ఉడికిన తర్వాత ఈ వేయించి సైడ్ పెట్టుకున్న బెండకాయ అంతా కూడా వేసుకోవాలి. మళ్ళీ గరిటతో బాగా కలిపేసుకొని ఫుల్గా మీరు ఏ మూత పెట్టినా సరే గాలి అనేది బయటికి పోకుండా మనం టైట్గా మూత పెట్టినట్లయితే మీకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి కూర త్వరగా ఉడికిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనం బెండకాయ ఆయిల్లో వేపి సైడ్కి తీసుకున్నాము. ఇక పెరుగు వేసుకున్నాము. చక్కటి గ్రేవీతో టేస్టీ బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుంటున్నాను. స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ ఈ కర్రీ కోసమే మీరు బెండకాయ కొని మరీ తెచ్చుకొని వండుకుంటారు. అంత టేస్ట్గా ఉంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. అంత టేస్ట్గా ఉంది. సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. మనకి పెద్దగా కొబ్బరి కానీ ఇంకా ఏరేది ఏం కూడా యాడ్ చేసుకోలేదు. గ్రేవీ కూడా చాలా టేస్ట్గా మనకి జీడిపప్పు వేసుకున్నట్లే గ్రేవీ చిక్కగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, టమాటా పప్పు చేసుకుందాము. కందిపప్పు అయితే ఒక కప్పుడు వేసుకున్నాను కుక్కర్లో. శుభ్రంగా 2-3 సార్లు గట్టిగా పిసికేసుకుంటూ కడిగి నీళ్ళు తీసేయాలి. మీకు ఎంత పప్పు కావాలనేది అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. కందిపప్పు పలచగా కావాలంటే 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. 1 కప్పు కందిపప్పుకి. కొంచెం చిక్కగా అంటే 3 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 2 టమాటాలు నిలువుగా ఒకసారి అడ్డంగా సన్నంగా కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఏరు పెట్టేయడానికి బాగుంటుంది. టమాటాలు పుల్లల్లాగా వచ్చేస్తాయి. 1 ఆనియను, 4 పచ్చిమిర్చీలు, పసుపు, కారము, రాళ్ళుప్పు, కొద్దిగా వంట ఆయిల్ వేసుకున్నాను. ఇంకొక కప్పుడు వరకు వాటర్ యాడ్ చేశాను. చిక్కగా చాలా బాగా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వంట నూనె ఎందుకు వేసామంటే పైకి ఇలా కుక్కరు ఎజలతో పాటు పప్పు బయటికి రాకూడదు అనుకుంటే 1 స్పూన్ వరకు వంట ఆయిల్ అనేది యాడ్ చేయండి. 2 విజిల్ వచ్చాక కిందకి దించేసి పోపు వేసుకుందాము. ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతులు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, వాము కొద్దిగా, ఆవాలు, ఎల్లుల్లి రెబ్బలు పొట్టుతో పాటు కొద్దిగా పగలు కొట్టుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి చాలా త్వరగా ఈజీగా చేసేయచ్చు. 2 విజిల్ రాగానే కిందకి దించేసి కుక్కర్ హైలో పెట్టేసి ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది పప్పు. ఎవరైనా సరే తొందరగా అయిపోయేదంటే పప్పేనండి. ఏ కూర అయినా సరే కాస్త లేట్ అవ్వచ్చు కానీ తరిగి వంట చేసేటప్పటికి లేట్ అవుద్ది. అదే పప్పు వేసి ఒక టమాటా వేసేసి లేదంటే ఒట్టి కందిపప్పు అయినా అలాగే వండుకొని తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది. స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ కొంచెం మెదుక్కోండి, చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈజీగా ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు ఇలా పప్పు చేసేసి చక్కగా పాపడాలు, వడియాలు అనేటివి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరు పెడుతూనే ఉంటారు. అలా పెట్టుకొని వేయించుకొని సైడ్కి పెట్టుకొని తింటే అదిరిపోతుందండి. లేదంటే ఇప్పుడు ఆవకాయ కాలం కాబట్టి ఇప్పుడు ఆవకాయలు కూడా అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి చక్కగా ఇంత పచ్చడి వేసుకొని కూడా తినేయచ్చు. టైం లేనప్పుడు మనకు బాగా గుర్తొచ్చేది టమాటా పప్పే. చాలా టేస్ట్ చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, చిక్కగా ఉంది. మీకు పలచగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి ఇంకొంచెం. ఓకేనా, బాయ్. హాయ్ అండి, శామదుంపలు గ్రేవీ కర్రీ చేసుకుందాము. ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఎండబెట్టుకున్న టమాటాలు వేసి చాలా బాగుంటాయి. కుక్కర్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చామదుంపలు ఘాట్లు పెట్టేసుకొని అవి ములిగేటంత వరకు వాటర్ పోసుకొని 2 విజిల్ వచ్చాక హైలో పెట్టుకోవాలి స్టవ్. 2 విజిల్ వచ్చాక కింద దించేసి అదే స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా మిరియాలు, లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ, ఒక 2 పెద్ద సైజు ఎండుమిరపకాయలు వేసుకున్నాను.
ఒక 4 స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను. అవి చిటపట అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈలోపు చామదుంపలు తీసేసుకోవాలి. పొట్టంతా కూడా చూసారు కదా, చక్కగా ఉడికిపోయాయి. ఐలో పెట్టి 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. ఇలా మీకు ఏ సైజులో కావాలంటే అలా ముక్కలు కట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే అలాగే కూడా గ్రేవీ కర్రీ చేసేయచ్చు. చాలా బాగుంటుంది. రైస్ అయినా రోటీ అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి నవంబర్ డిసెంబర్లో టమాటా రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఎండబెట్టి స్టోర్ చేసుకోండి. ఆ వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే చూడొచ్చు. కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు 3, అల్లం ముక్క చిన్నది వేసి ఇలా పొడిలా చేసుకొని, ఈ పొడి అనేది స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రసంలా చేసుకోవచ్చు. ఇలా కర్రీస్లో ఫ్రైల్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. స్టవ్ పైన అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు సన్నంగా తరిగినవి, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న చామదుంపలన్నీ కూడా వేసేసుకోవాలి. నేను కొంచెం గ్రేవీ ఎక్కువగా చేస్తున్నా కాబట్టి కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేశాను. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మీకు ఫ్రై కావాలంటే ఇలాగే కొంచెం ఉప్పు, కారం వేసి కూడా దించేయచ్చు. లేదు ఇదే పొడి కూడా కొద్దిగా వేసుకొని దించేసుకుంటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న పొడి అంతా కూడా వేసుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న పొడి మనం ఎక్కువ రోజులు స్టోరేజ్ కూడా చేసి పెట్టుకోవచ్చండి. కర్రీసే కాదు, సాంబార్ లాగా మనం కొంచెం వాటర్ పోసి ఆ వాటర్లో 2-3 స్పూన్లు వేసుకుంటే చక్కగా రసం అయిపోతుంది. మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా కారం వేసాను, ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం అయితే సరిపోతుందని కొద్దిగా వేసాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనకి ఉడికిందే చామదుంపలు, అవి కూడా చక్కగా ఏపుకున్నవే. మనకి ఎండబెట్టి వేపుకున్నావు కాబట్టి ఏవి పచ్చిదనం లేదు. మీ దగ్గర ఎండబెట్టిన టమాటా లేకపోతే రుబ్బేటప్పుడు మామిడికాయ పచ్చి టమాటాలు వేసి చక్కగా రుబ్బేసి సేమ్ ప్రాసెస్లో చేసేయచ్చు. ధనియాలు, జీలకర్ర అవన్నీ కూడా అందులో వేసి మెత్తగా పేస్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అదిరిపోయింది. హాయ్ అండి, ఆలు పన్నీరు గ్రేవీ కర్రీ చేస్తున్నా, చాలా బాగుంటుంది. రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయలు వేసుకోవాలి. పైన పొట్టంతా తీసి 2 పెద్ద సైజు ఆలుగడ్డలు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, కొద్దిగా కాజు ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక 2 టమాటాలు వేసుకుంటున్నాను. గ్రేవీ కోసం చాలా బాగుంటుంది. మనం ఆలుగడ్డ ఆయిల్ వేసి కాస్త గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. మనకి బంగాళదుంపలు ఈ పోపులోనే సగం ఏగిపోయేటట్టు చూసుకోవాలి, ఉడికిపోయేటట్టు. మనకి ఒక పన్నీర్ ముక్కలు ఒక 6 వరకు వేసుకున్నాను. ఇంతకుముందు పన్నీర్ పుల్వరైజ్ చేశాను, దానికి సైడ్ డిష్గా ఈ కర్రీ. కొద్దిగా రాళ్ళుప్పు, మీరు ఎంత కారం తింటే అంత కారము, గరం మసాలా బాగా కలిపేసుకొని ఇప్పుడు వరకు రుబ్బు పెట్టుకున్న కాజు, కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. హైలో పెట్టేసి 2 విజిల్లు వస్తే సరిపోతుంది. చాలా చక్కగా ఉడికిపోతుంది. కుక్కరు గాలి అంతా వెళ్ళే వరకు వెయిట్ చేసి తీసినట్లయితే మెత్తగా సాఫ్ట్గా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రుబ్బు పెట్టుకున్న కొబ్బరి, కాజు పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మిక్సీ జార్ కడిగి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. అంతేనండి, బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్లు వచ్చే వరకు కుక్కర్ ఆయిల్లో పెట్టి ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఓన్లీ రైస్లోకే కాకుండా చపాతీ అయినా, పూరి అయినా చాలా చాలా బాగుంటుంది. మనం ఏ కర్రీ చేసినా కుక్కర్లో వండినట్లయితే త్వరగా అయిపోతుంది, గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. మనకి చూసారు కదా, మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి చాలా కమ్మటి సువాసనతో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే
ఆలు పన్నీర్ గ్రేవీ కర్రీ అండి. టేస్ట్ అంటే వేరే లెవెల్ అండి, అంత బాగుంది. నేను పన్నీరు పులిహోర రైస్ చేశాను, దానికి సైడ్ డిష్గా బాగుంటుందని చేశానండి. చపాతీ పైకైనా చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి, పన్నీర్ పులిహోర రైస్ చేసుకున్నాము. బాస్మతి రైసు 3 గ్లాసులు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి సైడ్ పెట్టుకోవాలి. 1 గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ పోసుకుందాము. 4 గ్లాసులన్నర వాటర్ అయితే తీసుకున్నాను నేను. 3 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు నర తీసుకున్నాను. ఇలా మనకి పన్నీరు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సాల్టు, కారము, కొద్దిగా పసుపు బాగా కలిపేసుకొని ఈ పన్నీర్ అన్నీ కూడా దాంట్లో వేసి వేయించి సైడ్కి తీసుకోవాలి. పన్నీరు పులిహోర రైస్ ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. పొడి పొడిగా చాలా చక్కగా వస్తుంది. కొలతలతో మనం వాటర్ యాడ్ చేసుకున్న వల్ల. అదే ఆయిల్లో లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయలు, జీడిపప్పు, 2 పచ్చిమిర్చీలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా వేపుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను. మీరు టమాటా పొడి లేకుంటే ఇలాంటప్పుడు కొంచెం ఒక చిన్న టమాటో కట్ చేసి వేసుకోండి. నేను టమాటా పొడి ఉంది, ఎండబెట్టుకున్న టమాటో, అది 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఈ సైడ్కి నానబెట్టుకున్న రైస్ అంతా కూడా వేసేసుకోవాలి వాటర్తో సహా. కొద్దిగా రాళ్ళుప్పు వేసుకున్నాను, రైస్కి సరిపోదని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకున్నాను. ఈ పన్నీర్ కూడా అంతా వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మెల్లగా కలిపేసుకొని మనకి కుక్కర్ మూత పెట్టి ఐలో పెట్టి 1 కేజీ వస్తే సరిపోతుంది. నిమ్మరసం 1 స్పూన్ వరకు వేసుకున్నా. మీరు నిమ్మకాయలో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది రైస్ని బట్టి. ఎక్కువ రైస్ అయితే 1 నిమ్మకాయ వేసుకోండి. పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా పొడి పొడిగా వస్తుంది. స్టవ్ ఐలో పెట్టి 1 కేజీ వచ్చాక కిందకి దించేసి మూత మొత్తం గాలంతా వెళ్ళిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలి. చూసారు కదా, చక్కగా పొడి పొడిగా చాలా టేస్ట్గా ఉంటుంది. కుక్కర్కి కొంచెం కూడా మాడకుండా వచ్చింది. చూసారు కదా. మనం ఇలా ట్రై చేయండి. చక్కగా వాటర్ కొలతలతో పోసుకుంటే మనకి రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మనం తినే ముందు వరకు హాట్ బాక్స్లో కానీ లేదంటే అదే కుక్కర్లో కాస్త పెద్దగా ఉంటే కలిపేసి మూత పెట్టుకొని ఇప్పుడు తినేటప్పుడు ఇలా వడ్డించుకుంటే పొడి పొడిగా చాలా బాగుంటుంది. చూసారు కదా, పన్నీరు స్మెల్ టేస్టు అదిరిపోయిందండి. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సూపర్గా ఉంది. హాయ్ అండి, దొండకాయ, పచ్చి మామిడికాయ వేసి నువ్వులతో పచ్చడి చేద్దాము, చాలా బాగుంటుంది. నేనైతే ఒక 2 మామిడికాయలు తీసుకున్నాను, ఒక పెద్ద సైజువి. దొండకాయలు 1/4 కిలో తీసుకున్నాను. మామిడికాయ సంవత్సరం మొత్తం స్టోర్ చేసుకోవాలంటే ఇలా తురిమేసి అయినా ఒక డబ్బాలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకే అలా పచ్చి మామిడికాయలైనా ఉంటుంది. ఈ ముక్కలు కూడా పెద్ద పెద్దగా ముక్కలైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇలా ఉంటుందండి. నేను ఈ ముక్కలు పెట్టి 2-3 నెలలు అవుతుంది. చక్కగా ఇలా వేసుకొని కుక్కర్లో దొండకాయ ముక్కలు, 2 మామిడికాయలు, మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చీలు, కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే ఐలో పెట్టి స్టవ్ సరిపోతుంది. చాలా చక్కగా ఉడికిపోతుంది. కిందకి దించేసుకొని అదే స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా మెంతులు, జీలకర్ర, ధనియాలు బాగా వేగిన తర్వాత ఒక 5-6 స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను. చిటపట అనే వరకు వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. డైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా రుబ్బేసి అట్లానే నెయ్యి వేసుకొని కానీ లేదంటే ఆయిల్ ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళకి తగ్గాలి అనుకునే వాళ్ళు అలా ఒట్టి పచ్చడితో కూడా రైస్లో కలుపుకొని రోటీతో కానీ పెట్టుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయినాయి. కొద్దిగా రాళ్ళుప్పు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కరివేపాకు కూడా వేసి
ఆ వేడికే అవి మగ్గిపోతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. చల్లగా అయిన తర్వాత ఫస్ట్ మనం నువ్వులు మిక్సీ పట్టుకుందాము. మెత్తగా పొడిలాగా అయిపోవాలి. తర్వాత ఒక పచ్చిది ఉల్లిగడ్డ, ఎల్లుల్లి రెబ్బలు ఒక 5-6 ఇట్లా కొద్ది కొద్దిగా వేసి చక్కగా మిక్సీ పట్టుకుందాము. పోపు అయితే రెడీ చేసుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, సోంపు ఉన్న దినుసులు వేసుకున్నాను. దాంట్లోనే కూడా మెంతులు ఉంటాయండి పోపు దినుసుల్లో. ఒక 5 ఎల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. నా దగ్గర ఇంగువ అనేది లేకుండే అందుకని వేసుకోలేదు. ఈ పచ్చడికి ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇంగువ. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. చెప్పాను కదా, డైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒట్టి పచ్చడి అలాగే పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. పోపు వేసుకుంటే ఇంకాస్త టేస్టు కమ్మగా ఉంటుంది. చూసారు కదా, టేస్ట్ అయితే అబ్బా పుల్ల పుల్లగా టేస్ట్, నువ్వుల టేస్ట్తో అదిరిపోయిందండి. ట్రై చేయండి. హాయ్ అండి, టేస్టీ మష్రూమ్స్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. మష్రూమ్స్ తీసుకొచ్చి వాటర్లో వేసినట్లయితే డస్ట్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక మష్రూమ్ 2 ముక్కలు కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఒక టమాటో, ఒక ఆనియన్, 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. మనకి రోటీ అయినా రైస్ అయినా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. త్వరగా ఉడికిపోతుంది కూడా. మష్రూమ్స్ పెద్ద టైం ఏమీ పట్టదు. శుభ్రంగా వేపేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా రాలుప్పు, కారము, గరం మసాలా పొడి వేసుకుంటే బాగుంటుంది. మనకి చపాతీ అయినా రైస్ అయినా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఎక్కువగా చపాతీకి అయితే ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. ఎక్కువగా ఇలా గ్రేవీగా చేసుకుంటే బగారా రైస్ మీదకైనా ఇంకా ఏదైనా సరే మనం బిర్యానీ పక్కకు కూడా పెట్టుకోవచ్చు. వెజ్ బిర్యానీ గట్రా చేసినట్లయితే అంత టేస్ట్గా ఉంటుంది. త్వరగా అయిపోయే కర్రీ అంటే మష్రూమ్సేనండి. మీరు ఎంత కారం తింటే అంత కారము, రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. గరం మసాలా పొడి ఒక 2 స్పూన్లు. బాగా కలిపేసుకొని మనం రుబ్బు పెట్టుకున్న పెరుగు, టమాటో, ఆనియన్ అది పేస్ట్ అంతా కూడా వేసేసి హైలో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది. మరి మీడియంలో సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవడానికి మనకి అంత టైం పట్టదు. అది త్వరగా ఉడికిపోతుంది. వేడి తగిలితే చాలు మెత్తగా అయిపోయి వాటిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మష్రూమ్స్లో చాలా వాటర్ అనేది ఉంటుంది. మీరు వాటర్ పెద్దగా వేసుకోవాల్సిన పని లేదు. కొద్దిగా ఇట్లా గ్రేవీ చేసుకొని చక్కగా మీరు మూత పెట్టి కుక్ చేసుకున్నట్లయితే వాటిలో ఉన్న వాటర్తోని మనకి త్వరగా ఉడికిపోయి రెడీ అయిపోతుంది. చపాతీ మీదకైతే చాలా చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయింది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ అండి. త్వరగా అయిపోయే కర్రీస్ అంటే మష్రూమ్సే. చూసారు కదా, చాలా టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి వండుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్ట్ అయితే ఉంటుంది. సింపుల్గా ఈజీగా చేస్తాం కదా. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి.